ఇలాంటి రూట్లో 4x4 లేకపోతే ఇది ప్రాబ్లం. క్రెడా ఇరుక్కుంది స్నోలో గట్టిగా. చూడండి ఆగిపోయిన వెహికల్స్, ఈ బొలెరోస్ అన్నీ కూడా అయిపోయినాయి. ఆల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ అయిపోయినాయి. నోట్లో పగలు చూడండి. అరే పొగరెట్టు వస్తుంది చూడు. చైన్ రెడీ చేస్తున్నాం వెహికల్కి. లార్డ్ హైలెక్స్ ముందు స్నో క్లియర్ చేయడానికి వెహికల్ వస్తుందంట, అందుకే ఆగమని చెప్పారు. కొంచెం స్నో క్లియర్ చేస్తేనే వెహికల్స్ వెళ్ళగలుగుతాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా చాలా వెహికల్స్ వస్తున్నాయి షార్ట్ కట్. లోకల్ వాళ్ళు ప్రిఫర్ చేసే రూట్ ఇదే కాబట్టి. ఎండ, ఇలాంటి దగ్గర ఎండ వస్తే ఎంత మజా ఉంటుందో. ఎండలో మా ఫేస్ కూడా చాలా బ్రైట్గా వస్తుంది. మా సౌండ్లు ఏవో సౌండ్లు వస్తాయి బయటికి చలికి. చలో హమ్ చలే, హమ్ నే రోక్నే వాలే హై, హమ్ చలేంగే. నిన్న పడ్డ ఒక్కరోజు మంచికే, నిన్న వరకు మంచి లేదంట. అందరూ మొత్తుకున్నారు అసలు ఏంది గ్లోబల్ వార్మింగ్. ఒరేమ్మ చెట్టు పడుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇక్కడ మంచి లేదని బాధపడ్డారు. ఒకేసారి ఒక్క రోజులోనే ఇంత మంచి పడింది నిన్న. మేము వస్తున్నాం కదా, మాకు అదృష్టం అనుకోవాలి అంతే. కొంచెం డిస్టర్బ్ అయితే అయింది నిన్నంతటే మంచు వల్ల, కానీ ఇలాంటి స్నోని ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాం కాబట్టి చేయాల్సిందే. సో ఆ విధంగా హ్యాపీగా మేము మళ్ళీ కూర్చొని పోతున్నాం. ఇక మా వీజీ బ్రో కంటెంట్ తీస్తున్నాడు. చలియే చలియే చలి చలి పాపం మావాడు చాలా ఓపిక. మా డ్రైవర్కి, మన ప్రియాంశుకి. यो వెనుకల ఆర్ట్స్ తీసి ఆల్టో కుంభకోణం చేస్తున్నాడు. మా పెద్ద పెద్ద బండ్లు మాత్రం ఇరుక్కుపోతున్నాయి. ఇదిగోండి గవర్నమెంట్ వెహికల్ స్టోన్ క్లియర్ చేస్తున్నారు. సో మనకి దారికి ఏ విధంగా ప్రాబ్లం ఉంటుంది ముందుకెళ్ళేసరికి. టూ మచ్ ఆఫ్ స్నో. చూడండి రోడ్ కనబడతలేదు. ఇక్కడ వ్యాలీ వ్యూ చూడండి. సన్సెట్, సన్ రేస్కి ఇంకా చమక్ చమక్ మెరుస్తుంది వ్యాలీ అంతా. స్నో అంటే స్నో అవ్వ. అందుకే జనాలు అందరూ హిమాలయాస్కి వెళ్ళాలని చెప్పి తప్పిస్తూ ఉంటారు. మాలాంటి వాళ్ళు వస్తాము, చూసి గమ్మున ఉండం, మళ్ళీ వస్తాం అనమాట. ఇదంతా కుఫ్రీ అనే పూరా. యా, దిస్ ఇస్ కుఫ్రీ. వీఆర్ ఇన్ కుఫ్రీ. మామూలుగా వస్తే ఇవన్నీ మనం తిరగలేము అనమాట. ఈ విధంగా ఈ ట్రిప్లో భాగంగా ఇక లోకల్ వాళ్ళని పట్టుకుంటే మాత్రం ఇవన్నీ చూపిస్తారు మనకి. ఇవన్నీ వెహికల్స్. అండ్ ఇంతకుముందు వెహికల్ వచ్చి స్నో క్లియర్ చేయడం వల్ల కొద్ది రోడ్ క్లియర్ అయినాయి. అసలు అదిరిపోయిన వ్యూస్ అంతే, నో వర్డ్స్. బెస్ట్ ఎక్స్పీరియన్స్. చూడండి ఇలాంటి వీడియో చూస్తే మీకు కూడా మంచిగా అనిపిస్తుంది. దారంతా కార్ పైన మొత్తం స్నో నిండిపోయి ఉంది. ఈ ఎండకి లైట్లు కరుగుతున్నాయండి. వా, చూడండి ఆగిపోయిన వెహికల్స్, ఈ బొలెరోస్ అన్నీ కూడా అయిపోయినాయి. ఆల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ చూడండి వ్యూ, పక్కన అన్ని వెహికల్స్. దిస్ ఇస్ కుఫ్రీ. ఆల్టోలు, చాలా ఆల్టోస్ ఉన్నాయి ఏరియాల్లో. రోడ్ మీద బండి ఆపాడు ఆల్టో ఆర్ట్సో. ఇటువైపు వ్యూ చూడండి, కళ్ళకి సరిపోవట్లేదు అందం. చూసి మీకు చూపించాలని నేను మాటి కెమెరా ఆన్ చేస్తున్నా. వీఆర్ ఇన్ హైలెక్స్ అండ్ వీఆర్ హ్యావింగ్ ఎ గ్రేట్ టైమ్ హియర్. యో, నీతో పాటు ఎవరెవరు ఉన్నారు చూపించండి. నాతో పాటు నువ్వు చెప్పాను కదా, మళ్ళీ ఏం చూపించాలి. ఇగో పేజీ సాయ్, ప్రియాంశు. మళ్ళీ చూపిస్తా, ఎందుకంటే మాకు ఇంతటి ఎక్సైట్మెంట్కి గురి చేస్తున్నా. ఎంజాయ్ పండుగ. మేము నేర్పించాం ఈ మాట, నేర్చుకో, సౌత్ వస్తే మాట మాట్లాడు. ఎంజాయ్ పండుగ అని. ఇదిగోండి వ్యూ కుఫ్రీ.
వా క్యా సీన్ లాస్ట్ టైం షిమ్లా వచ్చినప్పుడు ఒక పిట్ స్టాప్లో వాడుకున్నా. ఇప్పుడు ప్రాపర్గా షిమ్లా ఎక్స్పెడిషన్ జరుగుతుంది. కుఫ్రీ అండ్ తర్వాత రేపు వెళ్తాం నరకందా. ఇదిగోండి దారి అంతా కూడా స్నో. దిస్ ఈస్ కుఫ్రీ. మేము ఏమనుకున్నాం అంటే ఈరోజు జర్నీ ఏమి ఉండదు, ఏదో రికార్డ్ చేద్దాంలే అనిపించింది. కానీ ఈరోజు మామూలు వ్యూస్ కాదు, మామూలు ఎక్స్పీరియన్స్ కాదు మాకు. మనం ఒకటి మర్చిపోయాం. ఏంటిది? ఉదయం టిఫిన్ చేయడం. అవును, ఉదయం ఏదో తిన్నాం కదా పరాటే. ఏ పరాటా తిన్నాం. వాట్ ఈస్ దిస్ మ్యాన్? చూసి నా మర్చిపోయినట్టుంది. అరే అరే ఇవన్నీ వెహికల్స్ మధ్య మధ్యలో ఆగుతున్నాయి, దూసుకెళ్ళిపోతున్నాం అంతే. మాకు దారిలో కనబడిన లార్డ్ ఆల్టోనే ఇది. మాకు ఓటేజ్ ఆగిపోయి ఇక్కడ. ఇలాంటి వ్యూస్ని కంటెంట్ ఎంత ఎక్కువ వచ్చినా తక్కువే, అందుకే తగ్గేదేలే. నేను రికార్డ్ చేస్తా. రేపటి నుంచి మొత్తం ఓపెన్ వ్యూస్ ఉంటాయి, స్నో అండ్ ఓపెన్ వ్యూస్. టుడే వీఆర్ ప్రాపర్లీ ఎక్స్ప్లోరింగ్ షిమ్లా. మీరు షిమ్లా వీడియోస్ చూడాలనుకుంటే మన వీజీలో వస్తున్నాయి. షిమ్లా వీజీ ట్రావెల్ వ్లాగ్స్, షిమ్లా జాకో టెంపుల్, ఇంకేముంది వీజీ మాల్ రోడ్, ఆల్ ద షిమ్లా ఎక్స్ప్లోరేషన్ ప్రాపర్ వీడియోస్ ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్రధానంగా మీరు షిమ్లా వచ్చే వాళ్ళు ఉంటే ఏమేమి తిరగాలి, ఏమేమి చూడాలని చెప్పి ఇన్ఫర్మేషన్ గురించి చూడవచ్చు. ఇంకొంచెం ఎక్కువ చూడాలంటే ఈ వింటర్ స్పిటి ఎక్స్పెడిషన్లో చాలా చూపిస్తాం, అది కూడా చూడవచ్చు. ఇలాంటి రూట్లో 4x4 లేకపోతే ఇది ప్రాబ్లం. క్రీడ ఇరుక్కుంది స్నోలో గట్టిగా, దీనివల్ల చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. ఇదిగోండి స్నో దిబ్బలుగా పడేసింది. యాజ్ పర్ గూగుల్ 5:40కి రీచ్ అవుతామంట. పొద్దున్న చండీగఢ్లో బయలుదేరాం 8:30కి, ఈవినింగ్ 5:40కి షిమ్లా రీచ్ అవ్వబోతున్నాం. ఇంకా 25 కిలోమీటర్లు ఉంది. చెప్పలేం, ఆ టైం చూపిస్తుంది కానీ మధ్యలో మళ్ళీ ట్రాఫిక్ జామ్లు స్నో ఎక్కువ ఉంటే ఇంకా లేట్ అవ్వచ్చు. కొంచెం సాయి చాలా అన్ఈజీ ఫీల్ అవుతున్నాడు, వామిటింగ్స్ అవుతున్నాయి. వామిటింగ్ సెన్సేషన్ థర్డ్ టైం. కాబట్టి చాలామందికి మౌంటైన్ థిక్నెస్ ఇలాంటి ఘాట్లు వెళ్తున్నప్పుడు పడదనమాట. సో రేపటి నుంచి జాగ్రత్తగా ఉంటాడంట, అంటే ఎక్కువ తినకుండా దారిలో ఆగిన తర్వాతనే ఫుడ్ తినే ప్లాన్ ఉందన్నమాట. సో ఇది దారి అంతా చాలా బాగుంది. సన్సెట్ టైం కావస్తుంది. లార్డ్ ఆల్టో. ఇదంతా జర్నీ ఏం తీయాలి అనుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్, కానీ తీస్తూనే ఉన్నాం. మళ్ళా దొరకదు ఇలాంటి ఛాన్స్, ఎందుకంటే 2 to 3 years తర్వాత పడిందండి ఇంత స్నో ఇక్కడ. మా అదృష్టం కొద్దీ నిన్నే పడింది. మనం వచ్చింది ఎందుకే కదా, ఇలాంటి స్నో ఎక్స్పీరియన్స్ చేయాలనే ఈ వింటర్ స్పీటీ ఎక్స్పెడిషన్. వింటర్ స్పీటీ కాస్త ఇప్పుడు వింటర్ షిమ్లా అయిపోయింది. షిమ్లాలోనే ఎక్కువ స్పీడ్ కనబడుతుంది. నిన్న కాజాలో కూడా భారీ తుఫాన్ అంట, మంచు తుఫాన్. చూడాలి రేపు ఎల్లుండి, ఆ తర్వాత నెక్స్ట్ 1 week ఎలా ఉంటుందో. టైం అవుతుంది 5:20. మనం మనుషులం కాబట్టి ఆకలి వేస్తుంది కదా, అందుకే ఆకలి వేసింది గట్టిగా. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చి ఆగినాం. వాటర్ వెళ్తే మాత్రం అయిపోతుంది పని. మర్చిపోయి వాటర్లో కలవటేసిన. ఇక్కడ ఫుడ్ బాగుంటుందంట, ఒక మ్యాగీ తినేసి బయలుదేరుతాం. చూస్తారు కదా స్నో. కుఫ్రీ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి షిమ్లా ఇంకా 24 kilometers ఉంది. తోషాలి రాయల్ వ్యూ రిసార్ట్. వ్యూ మాత్రం అదిరిపోయింది ఈ రిసార్ట్ది, మీకు చూపిస్తాను. సూదొడిస్తే మాత్రం చాలా కష్టం, ఎండవు, అదే పెద్ద ప్రాబ్లం ఇక్కడ.
ఇగో వెహికల్స్ అన్నీ అయిపోయి ఉన్నాయి. ప్రతి వెహికల్ పైన కూడా మంచి దుప్పటి కప్పేసింది. ఇక్కడ చూడండి రిసార్ట్ ఎలా ఉందో, బ్యూటిఫుల్ రిసార్ట్. పైన మొత్తం స్నో, రిసార్ట్ పైన సన్ ఆపోజిట్లో ఉన్నాడు. మనం సన్ని ఎంజాయ్ చేద్దాం. ఏవో ఆడుతున్నా, ఆనందం అంతే. ఇంకా డే 1 కానీ ఇట్లా ఉంటుంది. ఇదంతా వ్యాలీ వ్యూ. రిసార్ట్ అయితే చాలా బాగుంది. ఎస్, దిస్ ఇస్ కుఫ్రీ. ఒకసారి ఈ రిసార్ట్ చూద్దాం. చాలా బ్యూటిఫుల్ అనిపించింది దారి నాకు. 2 స్టెప్స్ మీద మొత్తం మంచు, ఎంత వ్యాలీ వ్యూ, మధ్యలో బ్రిడ్జ్ కట్టారు. ఇలాంటిది కన్స్ట్రక్షన్ చేయాలంటే మాత్రం ఏం చెప్తాను చెప్పండి, నాకేం రావట్లేదు మాటలు. ఇదిగోండి వ్యూ. రిసార్ట్ వ్యూ అయితే అదిరిపోయింది. ఇదంతా స్నో పడ్డం వల్ల ఇంత బ్యూటిఫుల్ ఉంది, లేకపోతే నార్మల్ అనిపిస్తుందేమో. అండ్ హియర్ ఐ యామ్ ఎక్స్ప్లోరింగ్ ప్రాపర్ షిమ్లా. కుఫ్రీ దాటుకొని షిమ్లాకి వెళ్తున్నాం. రేపు నరకంద పై నుంచి వెళ్తాం మళ్ళీ. చాలా మంచి అనిపిస్తుంది. మౌంటైన్స్ అండ్ మ్యాగీ, అయిపోయింది. గరం గరం పడపడి తినేస్తున్నాం. నోట్లో పొగ తినండి. అరే పొగరెట్టు వస్తుంది చూడు. అరే నువ్వు చెయ్యి, చెయ్యి. నీకు లేదు, నీకుందా? మాకు వస్తుంది. ఎక్స్ట్రా మాట్లాడొద్దు, మీకు అనిపిస్తుంది. నీకు లేదు. ఠాకూర్ డాబా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 4 ఏళ్ళ తర్వాత ఇలాంటి స్టోర్ చూసిరంట. మా భయ్య వచ్చేసిండు. ఇదిగోండి అద్దం దించాలి, దిగాలి. జిమ్నీ బ్రోస్ అయిపోయిందా లంచ్? మ్యాగీ అయిపోయింది. మ్యాగీ బాగా చేసింది అన్న, మ్యాగీ బాగా చేసిండు. ఇగో మీ అందరికి ఇన్స్పిరేషన్, మీ అందరికి ఇన్స్పిరేషన్ మా అంకుల్. చూడండి, యంగ్. Tell them I'm 70. Yeah. Just 24. Just 70 years. Yeah, I can tell that. మేము రెడీ. 50 years experience. అంతే. మనం మళ్ళీ మంచి మీ ఇంటర్వ్యూ చేస్తాం, ఆడదాం. మీ పేరేంటో చెప్పండి ఒకసారి. I'm Pradeep Reddy. Pradeep Reddy. I'm a professor of microbiology. అరే బాబరే. నైస్. I am 20 with 50 years experience. గ్రేట్ 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 సార్. Thank you. సరే, కంటెంట్ క్రియేటర్ కష్టాలు. ఏ స్టార్ట్. సన్సెట్ అయిపోతుంది, తొందర చేరిపోవాలి. మళ్ళీ మనం షిమ్లాలో ఈ వీడియో ఎండ్ చెప్తా, మధ్యలో ఏమైనా ఉంటే చూపిస్తాం మళ్ళీ. అది అమ్మ, ఓహోహో, డిఫరెంట్ సౌండ్ వస్తున్న రోడ్ నుంచి చలికి. చలియా భయ్యా, కార్లో కూర్చున్నాక చలి అనిపించింది మళ్ళీ. అనిపించలా. మళ్ళీ మా ప్రయాణం మొదలు ఇక్కడ నుంచి 22-23 కిలోమీటర్ ఉంది షిమ్లా. అక్కడ ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలియదు. చీకటి అయితే చేరిపోయి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి. కొంచెం ముందు రాగానే మళ్ళీ జామ్, చీకటి అయిపోతుంది. ఇదిగోండి దారంతా వెహికల్స్ ఆగున్నాయి. మావాడు కష్టపడి తన టెక్నికల్ స్కిల్ని ఉపయోగించి, తన డ్రైవింగ్ స్కిల్ని ఉపయోగించి బండిని ఏదో విధంగా ముందు లాగుతున్నాడు. ఎటు తిరిగి సాయంత్రం కల్లా మమ్మల్ని షిమ్లా చేసేస్తే ప్రశాంతంగా కొంచెం కడుపులో ఏమైనా వేసేసి మళ్ళీ పడుకొని పోవచ్చు. అది ప్లాన్ ఈరోజు. అడ్వెంచర్ కాస్త చాలా ఎక్కువ అడ్వెంచర్ అయిపోయింది ఈరోజు. వ్యూస్ చూసి చూసి కళ్ళు మరిచిపోయినాయి అంతే. ఇక్కడ చీకటి కాబోతుంది, ఇంకా ముందు హెవీ స్నో ఉండబోతుంది కాబట్టి ఇక్కడ చైన్స్ రెడీ చేస్తారు మా వాళ్ళు. సన్సెట్ అయిపోతుంది, అయిపోయింది అనుకోండి. ఇంకా ఇదండి చైన్స్ రెడీ చేస్తున్నాం వెహికల్కి. సో చైన్ ఎక్కించాలి ఇప్పుడు. మన హెవీ డ్రైవర్ ఉన్నాడు మనోడు. చైన్ ఎక్కించాలంటే ముందు చైన్ పరిచి రాయి పెట్టాలి, దాని మీద టైర్ ఎక్కిస్తారు. అది
కుఫ్రీ పసిఫిక్ రిసార్ట్. జనాలు ఎవరు లేరు ఇంకా. హైలైట్స్ కాబట్టి ఇంకా అందరినీ వెనకాల దోశ వచ్చింది ముందుకి. ఒక జేసీబీ వెళ్ళింది, ఇప్పుడు వెళ్ళి కొంచెం స్టోన్ క్లియర్ చేస్తుంది. చేయి విరిగిపోతుంది, చలి ఎక్కువ అయిపోతుంది టైం అయ్యే కొద్దీ. Shimla successfully. Take 3. Gone. Shimla successfully reached. Heavy dinner. Here comes our VG. కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్, ఆకలేస్తోంది. And Sai. ఫుడ్ గుమ్మేస్తున్నాడు. మామూలుగా లేదు ఫుడ్. అండ్ మనతో ఉన్నది వన్ ఆఫ్ ద సెలబ్రిటీ. ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు అని. ఆగండి, కెమెరా వస్తుంది. ఓకే, ఒక టేక్ అయిపోయింది, పర్వాలేదు. రెండో టేక్ అయిపోయింది. నేను బిస్కెట్ ఈ మూడో పెంచాలి. నా 3 రోజుల ముందు వచ్చేసి నిన్న షిమ్లాలో స్నో ఎట్లా పడుతుంది, పడిన తర్వాత ఏమవుతుంది, బండ్లు ఎలా ఇరుక్కుంటే ఎలా తీయాలి అదనమాట. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. తులసి చుక్క పడిందా? చుక్క పడింది. అయితే ఏంటంటే ఊరికే నచ్చపెట్టకరా. గుడ్ నైట్. ఇవాళ జరిగిన స్టంట్ మంచిగా ఫ్రెష్ అప్ అయినా, పొద్దున 6 గంటలకి లేచిన, అరే ఏంట్రా ఇది? సాయం చేశాను. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇది ఐలెక్స్కి ఇది స్టిక్కర్లు అంటిస్తున్నాం. బాగుంది, వచ్చింది అయ్యా మోహన్ బాబుడు. ఓకే, నో యూస్. వాడు విండండి. కూర్చోండి, నేను ఎప్పుడు అనిపిస్తున్నా నాకేమో ఇంటి జిన్నె అనిపిస్తుంది. కూర్చున్నా, తీసుకుపోయి లేదు, వాటర్ లేదు, స్నాక్స్ ఏం లేవు. అయిపోయింది నా బట్టి వస్తుంది. మనం సాయంత్రం తీసుకొని చేస్తాను సార్, మంది ఇస్తావా చాయ్ తినాలి. అందుకే 12 మారవా ఉత్తర కుమారా నువ్వుగా అట్లుంటుంది చుక్క పడితే. అది కొన్ని భరించాలంతే. కమాన్, రేపటి నుంచి చూస్తున్నాం. మళ్ళా ఫైనల్గా చెప్తే ఏం జరిగిందో. ఇది మన హోటల్ రూమ్. 3కి డబుల్ బెడ్ విధంగా ఉంది. చాలా పెద్ద రూమ్, లగ్జీరియస్గా ఉంది. ఫుడ్ కూడా బాగుండే. అండ్ దిస్ ఈస్ బాత్రూమ్. నైస్. కొంచెం బడ్జెట్ పరంగా, బడ్జెట్కి అనుగుణంగా నీట్గా ఉంది. సో ఈరోజు డ్రైవ్ చాలా ఎక్సైటింగ్గా ఉండే. తెలిసిందే, 8:30 బయలుదేరిన మార్నింగ్. ఇప్పుడు టైం అవుతుంది 10:30. అంటే ఇక్కడ చేరినప్పటికీ 8:45 అయింది. 12 hours. నార్మల్గా చండీగఢ్ టు షిమ్లా అనేది మైక్ ఆన్ ఉందో లేదో చెప్పి చెక్ చేసుకున్నా. చండీగఢ్ టు షిమ్లా 3.5 hours జర్నీ. కానీ ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్స్. అండ్ మనోడు లోకల్ డ్రైవర్ కాబట్టి తెలిసిన ప్లేస్లు, తెలియని ప్లేస్లు అన్నీ కూడా తిప్పుకొని తీసుకొచ్చారు కాబట్టి ఇంత టైం పట్టింది. యాక్చువల్గా తను ఉన్నాడు కాబట్టి ఇలా ఫాస్ట్గా రాగలిగాం. తను లోకల్ డ్రైవర్ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ప్లేస్లు నీట్గా తీసుకొని వచ్చాడు. వేరే వాళ్ళు ఉంటే పక్క ఇబ్బంది పడుతుండే. మ్యాప్స్ని అయితే నమ్మకూడదు. ఇలాంటి కొండలపైన గూగుల్ మ్యాప్స్ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది. నేను ఈరోజు చలికి తట్టుకునే విధంగా పెద్దగా ఏం వేసుకోలేదు. డైరెక్ట్గా ఒక టీషర్ట్ అండ్ ఈ జర్కిన్ ఇంకా గ్లౌజ్ అంతే, దాని తప్ప ఇంకేం లేదు. రేపటి నుంచి మాత్రం ప్రాపర్గా ప్రిపేర్ వెళ్ళాలి. చలి అయితే గట్టిగా అనిపించింది. సాయంత్రమే కొద్దిగా చలి చాలా పెరిగిపోయింది. ఈరోజు జర్నీ ఈ విధంగా కొనసాగింది. అనుకునే దానికంటే కూడా చాలా ఎక్కువ స్నో ఉండే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్నో ఉంటుందని చెప్పి. మేమైతే ఫొటోస్, వీడియోస్ చాలా తీసుకున్నాం. నేను మీకు చెప్పిన విధంగా ఏదైతే అన్నామో ఎక్కువ కానీ రికార్డ్ చేయమని చెప్పేసి అలా కాలేదు.
చూస్తున్న కొద్దీ ఇంకా రికార్డ్ చేయాలనిపించింది, ఎందుకంటే చూస్తున్నాము అండ్ ఆల్సో ఇలా ఈ వీడియో రూపంలో పెట్టుకుందామని చెప్పేసి అలా రికార్డ్ చేస్తున్నాం కాబట్టి చాలా మంచిగా అనిపించింది. కంటెంట్ కూడా మేము ఎంజాయ్ చేసాం. అసలు స్నో ఆ వ్యూ అదంతా నెక్స్ట్ లెవెల్. మమ్మల్ని మేము ఆపుకోలేకపోయామాట రికార్డ్ చేసుకోకుండా. రైడ్ అయితే ఈ డ్రైవ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసాము, మాకు మంచిగా అనిపించింది. జర్నీ టైం అయితే అయినా కానీ మాకు పర్లేదు అనిపించింది, కానీ ఈరోజు ఏం ప్లాన్ లేదు, వచ్చి రెస్ట్ తీసుకోవడం కాబట్టి ఈ జర్నీలో మాది రెస్ట్ అయిపోయింది. కానీ కొంచెం ఇబ్బంది పడింది మనోడే సాయి. అంటే ఈ జర్నీ అకామిడేషన్ ఆ ఘాట్ సెక్షన్ వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఒక 5 times వామిటింగ్ అయింది. సో రేపటి నుంచి అలా అవ్వదని అనుకుంటున్నాం, కొంచెం అలవాటు అయిపోయింది కదా, చూద్దాం. సో ఇక్కడతో ఈరోజు డే వీడియో ఎండ్ చేస్తున్నా. రేపటి నుంచి ఎంత కంటెంట్ చేస్తానో తెలియదు, ఎందుకంటే చాలామంది ఉంటారు కదా మాటి కెమెరా తీసి మాట్లాడడం అనేది ఏమో మరి ఆ కంఫర్ట్ జోన్ నాకు అనిపించట్లేదు. ఎనీవేస్ బాగుంటే డెఫినెట్లీ రికార్డ్ చేస్తా మిగతా జర్నీ అంతా కూడా. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. భారత్ మాతకి జై, జై గణేష్, ఓం నమః శివాయ్, జై శ్రీరామ్, జై హింద్.